హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే రవ్వ దోశ అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, అది. 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి, లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా. ఇలాగా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇలాగ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ ఏం చేయకుండా పైన పిండిని గరిటతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని దీనిని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని క్రిస్పీగా వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిని రెండో వైపేం తిప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిగతా దోశలన్నీ వేసుకోవచ్చు. ఈ దోశలోకి కాంబినేషన్గా ఎటువంటి చట్నీ అయినా బాగుంటుంది. పల్లీల చట్నీ, ఆనియన్ చట్నీ, రెడ్ చట్నీ, టమోటా చట్నీ, ఇలాగా దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఇలాగా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే రవ్వ దోశని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులోకి కాంబినేషన్గా టమోటా చట్నీ చాలా బాగుంటుంది. టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చివరన ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.